ఆర్టీసీ విషయంలో అనుకున్నదే జరుగుతోంది. రేవంత్ సర్కార్ కుట్రలకు పదును పెడుతోంది. బీఆర్ఎస్ అనుమానాలనే నిజం చేస్తూ ఆర్టీసీని నిర్దాక్షిణ్యంగా ప్రైవేట్ కు అప్పచెప్పే కుతంత్రం చేస్తోంది. ఆ కుట్రలో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశల వారీగా ఆర్టీసీ సొంత బస్సులు మాయమవుతున్నాయి. అదే సమయంలో అద్దె ఎలక్ట్రిక్ బస్సులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ఏకంగా 15,000 మంది ఉద్యోగుల భవిష్యత్తుకు ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల పేరిట జరిగే ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఆర్టీసీ ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. హైదరాబాద్ పరిధిలో ఉద్యోగాలు కోల్పోయే కార్మికులను వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని లేదా ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఆర్టీసీ యాజమాన్యం కుట్ర చేస్తోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వాస్తవానికి ఆర్టీసీ బస్సులను ప్రైవేటు వ్యక్తులు నడపడం వల్ల సంస్థకు ఎలాంటి లాభం లేదు. ప్రధానమంత్రి సబ్సిడీ కూడా ప్రైవేట్ వ్యక్తులకే వస్తుంది. అయినా కావాలనే ప్రభుత్వం ఈ కుట్రలు చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఉచిత బస్సు పథకానికి ప్రైవేట్ బస్సుల ప్రక్రియ తోడైతే ప్రజల మీద మోయలేనంత భారం పడుతుందని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ఉద్యోగులకు ఆర్టీసీకి నష్టమే మిగులుతుందని స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ ప్రైవేటీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి. అమూల్య, ఆర్టీసీ అంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్టీసీని కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ బాధ్యతను మర్చిపోయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులను కూడా ముందు గురించే పద్ధతిని కూడా వాళ్ళు తీసుకొస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశల వారీగా ఆర్టీసీ సొంత వాహన బస్సులను కూడా మాయమవుతున్నాయని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కూడా కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకు తెచ్చి నడపడం వల్ల దాదాపు 15,000 మంది కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని చెప్పేసి ఆర్టీసీ కార్మికుల సంఘాల ఉద్యోగులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చేస్తా ఉంది. సందిగ్ధంలో కూడా దాదాపు 15,000 మంది ఉద్యోగులు కూడా భవిష్యత్తు కార్యాచరణ ఏంటని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న అద్దె ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పరిణామంలో భాగంగా ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు రోడ్డున పడే అవకాశం ఉందని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇదే జరిగితే మాత్రం మా ఉద్యోగాలు పోయే విధంగా ఉంటాయంటున్న ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం ఇప్పటికే సమ్మెబాట పట్టేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట జరిగే ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న ఆర్టీసీ ఉద్యోగులు తదుపరి కార్యాచరణ ఏంటి అని చెప్పేసి వారు సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ హైదరాబాద్ పరిధిలో ఉద్యోగాలు కోల్పోయే కార్మికులను వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఆర్టీసీ యాజమాన్యం కుట్ర చేస్తుందని చెప్పేసి కార్మిక సంఘాల కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులను ప్రైవేట్ సంస్థలు నడపడం వల్ల సంస్థకు ఎలాంటి లాభం లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క కూడా ప్రధానమంత్రి సబ్సిడీ కూడా ప్రైవేట్ సంస్థలకి వర్తిస్తుందని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఉచిత బస్సు పథకానికి ప్రైవేటు బస్సుల ప్రక్రియతోడైతే ప్రజల మీద మోయలేనంత భారం పడుతుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ఉద్యోగులకు ఆర్టీసీ సంస్థకు నష్టమే మిగులుతుంది తప్ప వేరే లాభం ఏం లేదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని చెప్పేసి వారు ప్రధానమైన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ఆర్టీసీ అని అంటేనే ఒక తెలంగాణకు గుండెకాయ లాంటిది. అలాంటి ఆర్టీసీని కూడా ఇలాంటి ప్రైవేటీకరణ చేస్తే ఉద్యోగులంతా కూడా రోడ్డు పాలన అవుతారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పేసి కార్మికులు కూడా కొంత ఆందోళన కూడా గురవుతున్న కనిపిస్తా ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులకు భద్రతగా కల్పించారు. అది ఉద్యోగుల మనసులో నేటికి కూడా నిలిచిపోయిందని చెప్పేసి వారు కొంత గత ప్రభుత్వంలో జరిగిన సన్నివేశాన్ని కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ నిర్ణయాన్ని తిరిగి రాస్తుందని చెప్పేసి వాళ్ళు కొద్దిగా భయభ్రాంతులకు కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ భవన్ వద్ద ఆర్టీసీ కార్మికులు కూడా అనేక సార్లు కూడా వినతి పత్రం కూడా సమర్పించుకొని కొంత ఆందోళన కూడా జరిగినప్పటికీ కూడా ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడం పట్ల వారు కొంత ఆందోళన కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఉదయ్.
ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ఇట్స్ కాన్స్పిరసీ. ఇప్పుడు కార్గో ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తుండ్రు, నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు, దీనికి నష్టాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. మెల్లమెల్లగా ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు, ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం ఇట్స్ కాన్స్పిరసీ. ఇప్పుడు కార్గో ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తుండ్రు, నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు, దీనికి నష్టాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ.